హాయ్ వెల్కమ్ టు టుడేస్ టాపిక్. నేను ప్రహర్షిణి. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఇప్పుడు యువకులు, పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరూ ఒక విషయం గురించి ఇంటర్నెట్లో ఫుల్గా సెర్చ్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు వెతికేది దొరికితే గనక అక్షరాల 8,58,00,000 వరకు వాళ్ళ సొంతం అవుతుంది. అవునా, నిజమా అనుకుంటున్నారా? నిజమేనండి, నిజంగా నిజం. నమ్మలేకపోతున్నారు కదా? అయితే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా వినండి. 8.5 కోట్లు దొరుకుతున్నాయి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, అందుకే వెతుకుతున్నారన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇదంత ఈజీ అయితే కాదండి. చాలా మంది ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఇచ్చిన ఛాలెంజ్ ను ఛేదించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. అదేంటి అంటే ఇటీవల చెన్నైలో సింధు నాగరికతకు సంబంధించిన ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న స్టాలిన్ జనానికి ఒక ఓపెన్ టాస్క్ ఇచ్చారు. 100 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సింధు నాగరికత నాటి లిపిని డీకోడ్ చేస్తే $1 మిలియన్ బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 8.5 కోట్లకు పైమాటే అన్నమాట. దీంతో అందరూ కాకపోయినా చరిత్రపై ఇంట్రెస్ట్ ఉన్న చాలా మంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాటి లిపిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. వాస్తవానికి పూర్తి స్థాయిలో లిపి మొదలైందే 500 నుండి 300 BCE ప్రాంతంలో. మన దేశంతో పాటు గ్రీక్, చైనీస్ సివిలైజేషన్స్ లో కూడా ఇదే సమయంలో లిపి మొదలైంది. ఈ టైంను యాక్జిల్ ఆఫ్ ఏజ్ అని కూడా అంటారు. గ్రీక్ ఫిలాసఫీ, బుద్ధుడు లాంటి వారి కారణంగా మానవ చరిత్రలో దీన్ని అత్యంత కీలకమైన మలుపుగా కూడా చెబుతారు. ఇండియాలో లిపి 300 BCEలో మౌర్యుల కాలంలో మొదలైంది. దీని పేరు బ్రహ్మి స్క్రిప్ట్ ల్యాండ్ మార్క్ గా నిలిచిన రోజెట్టా శాసనం టైం 196 BCE. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధు హరప్పా నాగరికతలో వాడిన సింబల్స్ కేవలం ట్రేడ్ కోసం మాత్రమేనని అంచనా. లిటరరీ పర్పస్ కాదనేది చాలా మంది చరిత్రకారుల భావన. అందుకే ఇన్ని వేల సంవత్సరాలు గడుస్తున్నా సింధు నాగరికత లిపిని డీకోడ్ చేయలేకపోయారని చెబుతారు. సింధు హరప్పా ప్రాంతంలో లభించిన లిపిని నిశితంగా పరిశీలిస్తే ఎంతో కొంత అవగాహన వస్తుంది. చాలా వరకు ఈ గుర్తులు బొమ్మలతోనే కూడుకున్నదేనని స్పష్టమవుతోంది. వాటి పక్కన ఉన్న లిపిని అంకెలుగా చెబుతారు. అప్పటికే ఈ ప్రాంతంలో వస్తు మార్పిడి ద్వారా వర్తకం పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు ఇప్పటికీ చరిత్రకారులు గుర్తించారు. అందువల్ల ఈ గుర్తులన్నీ కూడా లిపి కాదనేది చరిత్రకారుల మాట. ఎందుకంటే అది లిపి అయితే ఖచ్చితంగా ఇప్పటికే దాన్ని డీకోడ్ చేయగలిగేవారు. ప్రపంచంలో ఇటువంటి ఎన్నో లిపిల్ని హిస్టారియన్స్ ఛేదించారు, కానీ IBCని చేయలేకపోయారు. దీనికి కారణం అది లిపి కాకపోవడమేనని అంటున్నారు విశ్లేషకులు. అందుకే స్టాలిన్ ఇచ్చిన టాస్క్ కోసమో లేదా ఆయన ప్రకటించిన డబ్బు కోసమో అని కాకుండా దీనిపై ఆచి తూచి ప్రయత్నాలు చేయడం మంచిది. ఎందుకంటే దీని గురించి ఎంత వెతికినా ఇంటర్నెట్లోనే వెతకాలి కాబట్టి, లేదంటే చరిత్రకారుల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పటికే సింధు నాగరికతపై అధ్యయనం చేసిన వారికి ఇక్కడ ఓ స్పష్టత ఉంటుంది. అది నిజంగా లిపి అయితే ఇప్పటికే బహిరంగంగా ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది కదా. అలా ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు అంటే దీనిని లిపిగా ప్రకటించలేదు అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. అయితే దీనిపై ప్రయత్నం చేయడంలో మాత్రం తప్పు లేదండి. ఒకవేళ లక్ ఉంటే మీరే ఆ అదృష్టవంతులు కావచ్చేమో. ఏమో, గుర్రం ఎగరవచ్చు. ఇది వాళ్ళ టుడేస్ టాపిక్. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్డ్.